నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి 2019 ఎమ్మెల్యే అయ్యే టైంకి రైసు గోపాలపురం అంటే ఒరిస్సా, పారాదీప్, వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, కాండ్ల మధ్యలో కొంచెం టుట్టికోరింగ్ అందరు ఎక్స్పోర్టర్లు అక్కడి నుంచి చేసుకునేవారు. నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% రైస్ కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. గర్వంగా చెప్తున్నాను, కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. దీనివల్ల కాకినాడలో లారీ వాళ్ళందరూ బాగుపడ్డారు, దీనివల్ల బోట్లో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు, బాధ్యుల వాళ్ళందరూ బాగుపడ్డారు. అందులో పనిచేసే సుమారు 10,000 మంది కార్మికులు బాగుపడ్డారు. ప్రతి వాళ్ళు 4-5 ఏళ్లతో భోజనం చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఒక్క ఉదాహరణ చెప్తాను. జస్ట్ లాస్ట్ ఇయర్ ఈ జనవరిలో హెచ్ఎంఎస్ అనే సంస్థ, ఆ సంస్థలో ఎక్కువ అందరూ కూడా మీ కమ్యూనిటీ వాళ్ళు అంటే మత్స్యకార కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువ మంది అందులో సభ్యులు. సుమారు దగ్గర 1,500 మంది 1,600 సభ్యులు. పోయిన సంవత్సరం ఇదే జనవరి పండగకి వచ్చేస్తుంది, ఇంకో 15 రోజులు జనవరి మన పండుగ వస్తుంది. ఇదే పండగకి పోయిన సంవత్సరం సుమారు 4 కోట్ల రూపాయలు బోనస్ పంచుకున్నారండి. చరిత్ర అది. అంటే వాళ్ళకి అంత పని దొరికింది, అంత వర్క్ వచ్చింది, అంత డబ్బు వచ్చింది వాళ్ళకి. పండక్కి 4 కోట్ల రూపాయలు పంచి వాళ్ళు 5 లక్షలు 30 లక్షలు పంచుకుంటారు. అటువంటిది 4 కోట్ల రూపాయలు బోనస్గా పంచుకున్నారు పోయిన సంవత్సరం, పోయిన పండక్కి వాళ్ళు. అంత బాగా ఎక్కడ ఎవరు బయట ఎక్స్పోర్ట్ చేయకుండా కాకినాడ నుంచి అందరూ ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా అందరితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించాం. అంతకుముందు నైట్ లోడింగ్ ఉండేది కాదు కాకినాడలో, నైట్ లోడింగ్ కూడా ప్రొవైడ్ చేసి పోర్ట్ ఆఫీస్తో మాట్లాడి లైట్లు వేయించి మన కాకినాడ ఉండే లేబర్ మేము నైట్ అయితే పనిచేయమంటే యూనియన్ సభ్యులు యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి బీహార్ నుంచి వర్కర్లు తెప్పించి పగలు మన కాకినాడ వర్కర్లు చేసుకుంటారు, నైట్ బీహార్ వర్కర్లు చేస్తారని చెప్పి పోర్టుని అంత బాగా అభివృద్ధి చేసి 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% కాకినాడ ఎక్స్పోర్ట్ చేసేలా చేసాం. ఎస్, గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు. అంటే అంత ఎక్స్పోర్ట్ చేయించడం తప్ప. కరోనా టైంలో చాలా పోర్ట్లు కట్టేశారు ఇండియాలో, అయినా కూడా కాకినాడ ఎక్స్పోర్ట్ చేయించాం. ఈరోజు మన కాకినాడ పోర్టులో కరోనా టైంలో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోదును, అటువంటిది ఎక్స్పోర్ట్ చేయించి ఇంత బాగా సిస్టమ్ని బ్రహ్మాండంగా చేసుకొచ్చాం. ఢిల్లీ, సింగపూర్, బీహార్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కాకినాడ వచ్చి బ్రహ్మాండంగా వ్యాపారం వాళ్ళందరూ కాండాలు చేసుకునేవారు, లేదా గోపాలపురంలో చేసుకునేవారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాకినాడలో మంచి ఫెసిలిటీ ఇచ్చి తొందరగా లోడింగ్ అయిపోయేలాగా బాధ్యుల కెపాసిటీ పెంచాం. బాధ్యులు 300 నుంచి 350 టన్ను ఉంటే ఈరోజు 800 నుంచి 1000 టన్ను చేసాం. బాధ్యుల కెపాసిటీలు పెంచి 11 షిప్పుల తర్వాత ఎక్కువ షిప్పులు డీపోర్ట్ పోర్ట్ రావాలని పెట్టి ఏదో రకంగా కాకినాడ షిప్ వస్తుందంటే వెళ్ళిపోవాలి, కాకినాడలో ఎక్కువ లోడ్ ఉంటుందని వైజాగ్ వెళ్ళిపోయారు చాలామంది. అక్కడ వెళ్ళకుండా కార్మికులు ఒప్పించి డీపోర్ట్ పోర్ట్ తెప్పించాను. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎక్స్పోర్ట్ చేస్తే, ఎక్స్పోర్ట్కి ఇంత బాగా తీసుకొస్తే ఈరోజు రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి. రేషన్ మొత్తం గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. నేను కొండబాబు వీడియో చూపించి ఎస్ మేము రా రైస్లోనే ఉన్నాం, ఎస్ మేము రా రైస్లో నుంచి పైకి వచ్చాం. ఈరోజు ద్వారంపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్ని తిప్పుకుని పైకి వచ్చాం. మా నాన్నగారు 34 సంవత్సరాలు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇదే చంద్రబాబు నాయుడు ఉండగా మా నాన్నగారు ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు మచ్చలేదు మా మీద. అటువంటిది ఈరోజు ఈ రేషన్ అనే ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాడ్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. ఈరోజు కాండా నుంచి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది, పారాదీప్ నుంచి వెళ్ళిపోతుంది, కృష్ణపట్నం నుంచి పోతుంది, చెన్నై నుంచి పోతుంది. 6 నెలలు అయింది కదా, ఎక్కడ కంట్రోల్ చేశారు రేషన్ మీరు ఎక్కడ కంట్రోల్ చేశారు? ఈరోజు ఛాలెంజ్ అని చెప్తున్నారు, గుంటూరు నుంచి ప్రతి రేషన్ బియ్యం కూడా చెన్నై వెళ్ళిపోతుంది. కనుక రేషన్ బియ్యం ఎక్స్పోర్టర్లు చేయరు మహానుభావులు చెప్పేది ఇదే. ఎక్స్పోర్టర్లు రేషన్ బియ్యంతో సంబంధాలు ఉండవు. అలాగని రేషన్ బియ్యం వెళ్దని నేను చెప్పను.
రేషన్ బియ్యం సప్లై చేసేవాళ్ళు చాలా చిన్నవాళ్ళు చేస్తారు. ఎక్స్పోర్టరు ఒక 2000 లారీలు పంపితే ఆ 30 లారీలు 20 లారీలు రేషన్ బియ్యం కోసం అతను వ్యాపారాన్ని పాటు చేసుకోడు, అసలు దాని మీద దృష్టి పెట్టాడు. ఫస్ట్ అది తెలుసుకోండి. సైకాలజీ ఫస్ట్, హ్యూమన్ సైకాలజీ, బిజినెస్ మ్యాన్ సైకాలజీ ఏంటంటే వాడు 2000 లారీలు పంపితే వచ్చే ముష్టి 20 లారీల కోసం 5 లారీల కోసం రేషన్ బియ్యం వరకు వెళ్ళరాళ్ళు. అది చేసే సెక్షన్ వేరేగా ఉంటుంది. అది ఛేదించండి మీరు. అది ఛేదన ఎక్కడవుతుంది? 100% కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రేషన్ షాపుల దగ్గర బియ్యం కొనేవాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. 100%. ఇది పవన్ కళ్యాణ్ తెలిసింది కాబట్టి మనం మాట్లాడాడు ఆయన. 100%. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఏం చేసావు? పోర్టు మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా అంటే మీకు ఏదో రకంగా బంధువులు అవుతారు కదా వాళ్ళందరూ. ఏం చేసావు ఈరోజు? మళ్ళీ ఎంత కష్టపడాలి మన అందరం? ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన రైస్ని మళ్ళీ వెనక్కి తీసుకురంటే మాటల ఎక్స్పోర్టర్ ధైర్యం చెప్పగలమా మనం? ఈరోజు C&Fల మీద కేసులు పెట్టి, ఎక్స్పోర్ట్ల మీద కేసులు పెట్టి సిట్ అనేసి వేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఈ సెక్షన్ కాదు ఇది, రూట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ డీలర్ దగ్గర స్టార్ట్ చేయండి. డీలర్ దగ్గర నుంచి అలా పైకి వస్తుంది. అది పైనుంచి కిందకి వెళ్ళకండి, కింద నుంచి పైకి రండి. నా యొక్క ఒపీనియన్, నా యొక్క సజెషన్ అది. ఫస్ట్ మీ ఎమ్మెల్యేల దగ్గర అవినీతి అరకట్టండి. రేషన్ షాప్ దగ్గర డబ్బులు తీసుకొద్దారు, ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇవ్వండి. అప్పుడు కానీ ఇది కంట్రోల్ అవ్వదు. కనుక నేను ఐవరీ కోస్ట్ వెళ్ళాను, అక్కడ చూసుకున్నాను, డబ్బులు లేవు, గొడవలు కట్టడానికి ఎప్పుడైతే డబ్బులు లేవు కడతాను. ఎక్కడ బాగుందో కట్టుకుంటాం. మా వ్యాపారం గొడవలు, రెంట్లు బిజినెస్గా ఉంటాను ముందు నుంచి తెలుసు. బీచ్ రోడ్లు ఉన్నాయి, ఆనం రోడ్లు ఉన్నాయి, కొవ్వూరు రోడ్లు ఉన్నాయి, రామచంద్రపల్లి రోడ్లు ఉన్నాయి. మా గొడవలన్నీ కూడా కొండబాబులు తెలుసు, మీ పబ్లిక్ తెలియకపోయినా. అన్ని అద్దులు వస్తే అద్దులో బతుకుతున్నాం ఈరోజు మేము. కనుక ఏదో అప్పుడు నేను చిన్నవాడు అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ 2 వీడియోలు చూపించినవి అన్నాను. నేను ఆ ప్రెస్ మీట్, నేను ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత మేము చిన్నవాళ్ళం అని ఒకటి. నేను అలా ఎప్పుడు తగ్గే మనిషిని కాదు. నేను ఒక రేంజ్లోనే అంటే ఆ రేంజ్లో ఉంటాను. ఎవరికి భయపడే పని లేదు. నువ్వంటే డైరెక్ట్గా వచ్చా రాజకీయ, నేను స్టూడెంట్ రాజకీయాలకు వచ్చినాడు. నేను దేనికి భయపడం. కనుక కొండబాబు నువ్వు ఆ వీడియోలు చూపించేసి ఏదో కొండను తవ్వేసి ఇల్లుని పట్టించినట్టు మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అవి రిక్వెస్ట్ వెళ్తానో ఎక్కడికి వెళ్తానో గొడవలు కట్టుకుంటాను, నా ఇష్టం, నా వ్యాపారం నా ఇష్టం. రేషన్ బియ్యంలో 100% మాకు కానీ మా కుటుంబానికి కానీ సంబంధం లేదు. మేమెవరం కూడా ఎక్స్పోర్ట్ చెయ్యం. నేను ఎక్స్పోర్ట్ అన్నది లేదు. మా తమ్ముడు నేను 1988లో పనిచేసుకున్నాం ఆస్తులు. అప్పటికే మా తమ్ముడు చదువుకుంటున్నాడు. మా నాన్నగారు 1988లో మా ఆస్తులు పనిచేశారు. మా తమ్ముడు చదువుకుంటున్నా ప్రాపర్టీలన్నీ మా నాన్నగారు చూస్తూ, మా తమ్ముడు పెళ్ళైన మరుక్షణమే మా తమ్ముడికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆడ వ్యాపారాలు వేరు, నా వ్యాపారాలు వేరు. ఆడ ఎక్స్పోర్ట్ చేస్తాడు, తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇండియాలో 15వ 16వ మా తమ్ముడు. చాలామంది బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేసి కూడా ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రాలో నెంబర్ 1 ఎవరు? వయ్యావుల కేశవ్ గారు, ఈయంకుడు శ్రీనివాస్ గారే. ఆంధ్రాలో నెంబర్ 1 ఆయన. హయ్యెస్ట్, నా ఫిగర్లు కూడా కావాలి ఇస్తాను, అది ఉన్నాయి. హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ చేసింది వయ్యావుల కేశవ్ గారు, ఈయంకుడు గారు. అన్ని పార్టీ వాళ్ళు ఇందులో. కనుక ఒకటి చేసాడంటే అందరు చేసేట లెక్క. ఇక్కడ రైస్ ఆయన ఎక్స్పోర్ట్ చేశాడు, శ్రీనివాస్ గారు కూడా రైస్ ఎక్స్పోర్ట్ చేశారు. అలా అని ఆయన మీద అభియోగాలు వేయట్లేదు కదా. కానీ ప్రతి ఓడి మీద వేసేయటం, నింద వేసేయటం, టీవీలో నాటో గంట 2 గంటలు డిబేట్ పెట్టేయటం. మీరు కరెక్ట్గా పెట్టుకోండి. నేను అటువంటి లెక్క చేసే మనిషిని కాదనుకోండి. ఎన్ని పెట్టుకుని ఇంకా చూసి ఆనందిస్తుంటాను నేను. కనుక కొండబాబు వరకు అయితే మట్టుకి నువ్వు కరెక్ట్ కాదు. పోర్టుని కాపాడు. ఈరోజు నువ్వు చేసే నీ పార్టీ, నీ ఉమ్మడి పార్టీ చేసే ఆరోపణ వల్ల కాకినాడ పోర్టు దెబ్బతింటుంది. ఈరోజు ఇంటర్నేషనల్గా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి భయపడుతున్నారు. వెళ్ళిపోయారు చాలామంది. కాండ్ల, గోపాల్పూర్ అన్నీ కూడా వెళ్ళిపోయారు ఇప్పటికే. రేపు జనవరి నుంచి వెళ్ళిపోతున్నారు మిగతా వాళ్ళు కూడా. C&F వాళ్ళు నిన్న కాక మన తీర్మానం చేసుకున్నారు, రైస్ కాకినాడ నుంచి మేము చెయ్యము అని. ఈరోజు దేశంలో ప్రతి చోట కూడా ధాన్యం పండేస్తుంది. రైస్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ఈరోజు మీ ప్రభుత్వం చేసే కుట్రలకి కాకినాడ పోర్టు నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవ్వకపోతే తూర్పుగోదావరి జిల్లా నుంచి కింద కృష్ణా జిల్లా వరకు రైస్ ఎవడు కొంటాడు? ప్యాడీ ఎవడు కొంటాడో, ఎవడు ఆడిస్తాడు? ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవడు ఉంటాడు? ఇక్కడ లేనప్పుడు ఇక్కడ నుంచి కాండ్లా పట్టుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోద్ది. అక్కడ దొరుకుతుంది.
కనుక దయచేసి ఆలోచించండి. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, కూడా ఆలోచించి కాకినాడ పోర్ట్ని ఒక భూతంగా చూపించొద్దని. మీరు అరికట్టాలంటే రేషన్ బియ్యాన్ని అరికట్టాలంటే కింద నుంచి రండి. ఎవడైతే ఫస్ట్ బెనిఫిషియల్ దగ్గర నుంచి రైస్ కొంటున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ అరికట్టండి. పవర్స్ పోలీసుకి ఇవ్వండి. ఇస్తే రేషన్ బియ్యం ఫస్ట్ అమ్ముడవటం ఆగితే తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతాయి. మీరు ఒక్క రేషన్ బియ్యం పోతాం చూపించడం ఇంటర్నేషనల్గా కాకినాడ పట్టణం చాలా చాలా దారుణ పరిస్థితులు ఉంది ఈరోజు. కొండబాబు తెలుసుకో, చరిత్రహీనుడి కింద ఉండిపోతావు, నువ్వు చరిత్రలో ఉండిపోతావు. నీ వల్ల కాకినాడ పోటీకి ఎలా అయిపోయిందని నీ పేరు రాబోయే తరాలు కూడా చెప్పుకుంటాయి. కనుక అది అవ్వకుండా ఉండడం కోసం వెళ్ళి మాట్లాడు. నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందో చెప్పనా? నువ్వు మాట్లాడాలనుకుంటే లంచాలు తీసుకోవడం మానే, ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ అధికారిని ప్రశ్నించలేవు, నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ రాజకీయ నాయకుని ప్రశ్నించలేవు. అందుకనే మనం చేతులు కట్టుకుని కూర్చున్నాం. నీ పొజిషన్లో నేను ఉండుంటే సంబంధం నాకు లేదని చెప్పి పోదు నేను అక్కడి నుంచి. నువ్వు డబ్బులు తింటున్నావని పై లెవెల్లో లీడర్ తెలుసు కాబట్టే నీకోసం వచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడికి. కనుక దయచేసి నా విన్నపం ఒకటే, ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయిల్ స్వయానా నీ మేనల్ చేస్తున్నాడు. ఈరోజు 7 లక్షలు తీసుకుంటున్నాం, మీ మేనల్ దగ్గర 7 లక్షలు తీసుకుంటున్నాం, 7 కోట్ల దగ్గర 7 లక్షలు తీసుకుంటున్నాం. అలాగే పోర్ట్లో ఎవరైతే పెట్రోల్ బంకులు పెట్టుకున్నారో అందరి దగ్గర నెలకి ఇంత తీసుకుంటున్నాం. బార్లు ఎవరైతే బార్లు ఉన్నాయో బార్ల దగ్గర అందరితో తీసుకున్నాం. మొన్న వైన్ షాపులు ఎవడైనా వైన్ షాప్ పెట్టుకోవాలంటే ఈ కప్పం కట్టాలా. అలాగే ఉప్పలంకలో శాండ్ ఉంది, కనీసం ప్రమాణ సేకరణ చేయలేదు నువ్వు. శాండ్ మొత్తం తెచ్చేసావు. నువ్వేదో పద్ధతిలాగా ఉండి నన్ను విమర్శించడం కాదు. నీ ఈరోజు ధైర్యంగా అంత గట్టిగా మాడగలుగుతున్నానంటే ఎస్ నెక్కించుకున్నాను. 6 నెలలు అయింది, ఏ విషయంలో కూడా మీరు నిరూపించలేదు. లేని పోలు కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి కూడా నేను రెడీగా లేను. రోజులన్నీ ఒకలాగా ఉండవు కొండబాబు గారు. తిక్కగంటే నీకంటే ఎక్కువ తిక్కగాండి నేను. రోజులన్నీ ఒక రకంగా ఉండవు. నువ్వు 6 హామీలు ఇచ్చొచ్చావు, దొంగ హామీలు 6 ఇచ్చొచ్చావు. రేపు ప్రజలతో చూస్తున్నారు, తీర్పిస్తారు. మేము ఇలా ఉండేవాళ్ళు మేమే గెలుస్తామని. ఏమైంది? ప్రజలు తీర్పిచ్చి ఓడించారు. అలాగే నువ్వు మళ్ళీ ఉంటావని అనుకోకు. రోజులు ఒక రకంగా ఉండవు. నువ్వు ఒక కేసు పెడితే నేను 100 కేసులు పెట్టించగలను. నీకంటే ఎక్కువ తిక్క ఉన్నావని ఆ విషయం నీకు తెలుసు. కనుక కేసులు పెట్టించేస్తా, ఏం పెట్టేస్తారు కేసులు అలా ఫేస్ చేయాలి నాకు తెలుసు. కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ పరిపాలన చేయమని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు నా వినపం ఒకటే, మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు, మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు. కాకినాడ పోర్టుకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోర్టుకి చెడ్డ పేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి ఆపండి సార్. ఆపి కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నగ్గారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రి అయ్యారు. మన కాకినాడ పోర్టు, కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని, ఎక్స్పోర్టర్లు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని. దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాలు మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ నేను విన్నవించుకుంటూ, కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే, కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్లాట. ఈరోజు నెంబర్లాట 2 చోట్ల జరుగుతుంది. గంటకి నెంబర్లు వస్తాయంట. ఎప్పుడు లేదు. వాళ్ళు నెలకి 50 లక్షలు, ఒకడు 50 లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు రూపాయలు, రూపాయలకి ఎంతగా బాబు నీకు ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం నీకు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న ఈ సింగిల్ నెంబర్ లాటరీది అరికట్టాలి. కొండబాబు గారు ప్రతి నెల బారుల దగ్గర తీసుకుంటున్నాడు డబ్బులు, అవి అరికట్టాలి. రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల 5 లక్షలు తీసుకుంటాడు, అది అరికట్టాలి. అదేవిధంగా పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర యానం నుంచి వాళ్ళు తెచ్చుకొని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ నెల డబ్బులు తీసుకున్నాడు, అది అరికట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి, మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.